యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మేమిద్దరం కలిసి శ్రీ జగన్నాథ దేవాలయానికి రావడం జరిగింది. మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 తెలంగాణ భవన్ పక్కనే ఉంటుందండి. చాలా అద్భుతంగా కట్టారు. బయట నుంచి చూస్తేనే మస్తు అనిపిస్తుంది. ఇక చూరుల్లి మీరు, ఈ వీడియోని మీకు కూడా చూపిద్దామని తీయడం జరిగింది. ఇక ఇది లోపలి తూర్పు నుండి ఎంట్రన్స్ అండి. ఇది తూర్పు నుంచి ద్వారం అంటారు దీన్ని. చూడండి బయట ఎంత నీట్గా ఆ గోడలు చెక్కి, ఎంతో అద్భుతంగా చెక్కి వాటి కలర్లు వేసిళ్ళు. ఎంత అందంగా అవపడుతుందో మీరు చూడొచ్చు ఈ వీడియోలో. మిత్రులారా చూస్తున్నారా, ఎంతో అందంగా చెక్కి వాటి కలర్లు కూడా ఎంతో అద్భుతంగా ఆ జగన్నాథుని చరిత్రను గోడ మీద వేసినట్టే అనిపిస్తుంది. ఇగో ఇప్పుడు మనకు వస్తున్నది ఎదురుగానే స్వామివారిని కూడా బయట నీట్గా అలంకరించి పెట్టారు. ఇక లోపలిది ధ్వజస్తంభం అండి, మీరు చూడొచ్చు ఈ వీడియోలో. బయట అయితే ఇట్లా పెట్టిల్లో, ఈ లోపల కూడా గట్లనే గుడి చుట్టూ ప్రహరికి మంచిగా చెక్కి వాటికి కలర్లు వేసి స్వామివారు ఒక చరిత్రను పెట్టినట్టే అనిపించింది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రతి గోపురం ఎంతో అందంగా, ఎంతో గొప్పగా చెక్కారండి. లోపలికి పోయినాక దర్శనానికి బయలుదేరినాము ఇద్దరము. మీదికి పోతుంటే చుట్టుపక్కల గోపురాలు దిద్దామని తీయడం జరిగింది. చూడొచ్చు మీరు మీది నుంచి కొద్దిగా మెట్లు, మన స్వామివారి గోపురాలు చాలా అద్భుతంగా చెక్కిళ్ళు. లోపల సెల్కు అలౌడ్ లేదండి, ఇక్కడితో ఆపేశాను. దర్శనం అయిపోయాక కుడివైపు నుంచి బయటకు వస్తుంటే ఈ కుడివైపున మనము చూడవచ్చు మన ఆంజనేయ స్వామి దేవాలయము. ఆ తర్వాత ఇది అమ్మవారిదండి. చూడండి అసలు గోపురాలు ఎంత అద్భుతంగా చెక్కిళ్ళు వీళ్ళు. ఈ సిటీ మధ్యలో, ఈ బంజారా హిల్స్ సిటీ మధ్యలో ఎంతో గొప్పగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఇది పడమర ద్వారం నుండి ఒకసారి టెంపుల్ని మొత్తం చూపిద్దామని వీడియో తీయడం జరిగింది. ఒకసారి చూడండి మీరు ఈ టెంపుల్ మొత్తాన్ని ఎంత అద్భుతంగా కట్టడం జరిగిందో. ఇప్పుడు ఇది సైడ్ నుంచి తీశాను. చాలా అద్భుతంగా, అంటే అది చూస్తా అంటే అలానే చూడాలని అనిపించే దేవాలయము. చాలా దూరం ఉన్న వాళ్ళు, ఎప్పుడు చూడని వాళ్ళు, అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు కావచ్చు. వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్, మన ఇంకా ఈజీగా అంటే మీకు ఈ టీఆర్ఎస్ భవన్ అంటే ఎవరైనా చెప్తారు, దాని పక్కనే ఉంటుంది. తప్పక దర్శించుకోండి. ఒక్కసారి అయితే విజిట్ కండి. స్వామివారిని దర్శించుకొని దక్షిణ ద్వారం ద్వారా బయటికి రావడం జరిగింది. బయట నుంచి గోపురం చాలా అందంగా అవపడుతుంది, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని మీరు ఒక్కసారి విజిట్ చేసి దర్శించుకోండి స్వామివారిని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాము. అప్పటి వరకు నమస్తే. మీరు ఆదరించే మీ స్రవంతి క్రాంతి.